హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే ఆదివారం సాయంత్రం అండి. మా బాబుకి మా హస్బెండ్కి నేనైతే బెల్లం ఇంకా గోధుమ పిండితో అట్లయితే వేస్తున్నానండి. తీపట్లు ఈ విధంగా అయితే ముందుగానే బెల్లం కరిగించి పెట్టుకున్నాను కదా, ముందు వీడియోలో ఉంటుంది చూడండి. అందులో కావాల్సినంత పిండి వేసుకొని ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా. చూడండి, ఈ విధంగా అయితే బాగా అట్లయితే వస్తాయి. ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని దాని మీద కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే అట్టు వేసుకోవాలండి. చూడండి, ఇదైతే బంకగా ఉంటుంది కాబట్టి అంతగా స్ప్రెడ్ అవ్వదు, నార్మల్గానే అవుతుంది. ఈ విధంగా అయితే అట్లయితే తినేసాము. తినేసిన తర్వాత అమ్మవారి కోసం అల్లం గారెలు చేద్దామని ఈ విధంగా అయితే అల్లం ముక్కలు కొంచెం సాల్ట్ ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను. ఇంకా నేనైతే తొక్కతో ఉండే పప్పు నానవేసుకున్నాను కదా, అదైతే నీట్గా కడిగి ఈ విధంగా కొంచెం యాడ్ చేసుకొని ఒక 4-5 గారెలకు అమ్మవారి మట్టుగా అని చెప్పి తీసుకొని ఈ విధంగా అయితే గారెలు వేసుకున్నాను. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకా పాత దీపాలన్నీ తీసేసి ఇంకా ప్లేట్ అయితే తీసుకొచ్చుకున్నాను అమ్మవారి ప్రసాదం వేయడానికి అని చెప్పి. అమ్మవారి కోసం అయితే గారెలు ఇంకా ఈ విధంగా వేసుకొని ఒక బనానా కూడా కడిగి పెట్టుకున్నాను. ఇంకా అక్కడ ప్రసాదం పెట్టుకొని ఇంకా చూసుకుంటున్నాను అంతా బాగుందా అని చెప్పి. ఇంకా దీపాలు అయితే రెడీ చేసుకొని ఈ విధంగా ఒత్తులు వేసుకొని పెట్టుకున్నాను, ఒత్తులు ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాను. నేనైతే ఆదివారం సాయంత్రం త్వరగా పూజ చేసేసానండి. చూడండి, ఇంకా ఎండగానే ఉంది. అంటే 6కి అలా చేసేసాను. రోజు 6:30కి అలా చేసేదాన్ని, కానీ 6కే చేసేసాను. చిన్న పని మీద బయటకు వెళ్ళాల్సి ఉంటుందని చెప్పి ఈ విధంగా అయితే దీపాలు అయితే పెట్టుకున్నాను. దీపాలు పెట్టుకొని చెప్పాను కదా, ఆల్రెడీ ఆదివారం ఉదయమే ఖాళీ అని చెప్పి అన్నీ చదువుకున్నాను. అమ్మవారు అన్నీ చదువుకున్నాను. అలా అని చెప్పి ఓన్లీ అమ్మవారి అష్టకం ఒకటే చదువుకొని తర్వాత ఏమో నేనేం చేశానంటే లలిత పారాయణ రోజు చేస్తున్నానండి. వీలైన రోజులు ఈ విధంగా అయితే లలిత పారాయణ కూడా చేసుకున్నాను. చూడండి, లలిత పారాయణ కూడా చేసుకొని అమ్మవారికి దీపం పెట్టుకోవాలి కదండి. అమ్మవారికి ఏమో పువ్వులు కూడా వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు లలిత పారాయణ స్టార్ట్ చేశాను. ఈ విధంగా అయితే లలిత పారాయణ కూడా రోజు చేస్తున్నానండి. ఎందుకంటే ఇంతకుముందు నాకు 42 డేస్ 41 డేస్ అలాగే నేను చేసేదాన్ని, కానీ అలాగా మా బాబు పుట్టిన తర్వాత చేయడం అయితే మానేశాను. ఎందుకంటే నాకు అలాగ డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, అందులోకి మళ్ళీ వాడిని చూసుకుంటూ ఉండాలి కదా, చిన్నోడు కదా అని చెప్పేసి నేను చేయడం మానేశానండి. ఇంకెలాగో మంచి రోజులు కదా, శ్రావణ మాసం అని చెప్పి ఇప్పుడైతే ఖచ్చితంగా రోజు సాయంత్రం లలిత పారాయణ కూడా చేస్తున్నాను. ఈ విధంగా అయితే లలిత పారాయణ కూడా కంప్లీట్ చేసుకున్నానండి. ఆదివారం అయితే మాత్రం చాలా మంచిది. లలిత పారాయణ చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీలో ఎంతమందికి లలిత పారాయణ ఇష్టం, ఎవరికి చూడకుండా వచ్చి చెప్పండి. నాకైతే మాత్రం ఫ్లోలో అలా కంటిన్యూ చదువుకొని వెళ్ళిపోతానండి. చూడండి, ఈ విధంగా అయితే అంటే నాకు చూడకుండా వచ్చు, అందుకని ఇంతకు ముందల్లా చెప్పాను కదా పారాయణ చేసేదాన్ని. పారాయణ చేయడం వల్ల ఏంటంటే బాగా అలవాటు అయిపోయి ఇంకా వచ్చేసింది అనమాట, బాగా పూర్తిగా ఇంకా చూడకుండా చదువుకుంటాను. ఇంకెక్కడైనా ఇంకేసి మర్చిపోతే, చాలా డేస్ అయింది కదా మర్చిపోతే ఇంక మధ్యలో బుక్ చూసుకునేదాన్ని. ఈ విధంగా అయితే పారాయణ చేసుకుంటామండి. ఎవరిమైనా సరే అంటే మంచి రోజులు ఇప్పుడు చేసుకుంటే మంచిది కదా, అలాగని చెప్పి నేనైతే ఈ విధంగా చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఇంకా ఎన్ని రోజులు చేయగలనో ఎంత మరి చూడాలి. నేనైతే చేయాలని ట్రై చేస్తున్నాను. ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను. అమ్మవారికి అయితే పువ్వులు కూడా వేసుకొని ఇంకా అక్షంతలు కూడా వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే వేసుకొని ఇంకా నేను ఫస్ట్ ఏమో అగరబత్తులు ముట్టించడం మర్చిపోయానండి. ఇంకా అగరబత్తులు కూడా ముట్టించుకోవాలి కదా, ఇంకా హారతికి రెడీ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే హారతి బిల్ల స్టాండ్లో వేసుకొని హారతి కూడా ఇవ్వాలని చెప్పి ఇంకా హారతికి రెడీ చేసుకున్నాను. చూడండి, నా పూజ ఎలా ఉంది, మీకు నచ్చిందా? రోజు చూస్తున్నారండి వీడియోస్. నా వీడియోస్ నచ్చితే కనుక నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, రోజు డెకరేషన్ చేస్తాను, కానీ ఏమైనా వాడిపోకపోతేనే చేస్తానండి. పువ్వులు మాత్రం ఖచ్చితంగా ఈ నార్మల్గా ఉంటే వాడిపోకుండా ఉంటే తీకంటే ఉంచుతాను ఒక 1 డే అంతా. చూడండి, హారతి అయితే ఇచ్చేసాను. చూడండి, హారతి తీసుకోండి మీరందరూ కూడా. ఈ విధంగా హారతి కూడా కంప్లీట్ అయిపోయింది. దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నానండి. చూడండి, ఇంకా అయిపోయిందండి. ఇంకా అక్కడి నుంచి లేచి మీకు నార్మల్గా ఎలా ఉంటుంది ఇంకా పూజ అయిన తర్వాత అని ఇంకొక ఫోటో పెట్టాను. ఇంకా మా బాబుకి చెప్పాను కదా బయటకు వెళ్ళాలని, మా బాబు ఈ విధంగా రెడీ అయిపోయి చెప్పాను కదా పూజ అయింది. మా బాబు వచ్చి దండం పెట్టుకున్నాడు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.